అది లేదు. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలతో కనిపించి జాబ్లో జీతం తప్ప జీవితం రాదనే విషయం నాకు అర్థమైన తర్వాత నాకు ఐపీఎస్, ఐఏఎస్, సివిల్స్ కూడా నాకు దిగదుడు కనిపించింది. ఎందుకనుకుంటే మళ్ళీ నేను చూసిన డైరెక్ట్గా కళ్ళతో చూసిన 14-15 సంవత్సరాల్లో ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇలా చేతులు కట్టుకునే సందర్భాలు నువ్వు చెప్తే నేను చేస్తానని చెప్పేటోళ్ళు నేను చూసేటోళ్ళు, దగ్గరగా చూసేటోళ్ళని. వాళ్ళ లైఫ్ స్టైల్ మాకు అనిపించేది. మళ్ళీ వాళ్ళు ఈఎంఐస్ తోని లేదంటే మళ్ళీ ఏదో కొద్ది డబ్బులు పేమెంట్ చేసి ఇది కొనుక్కోవడము, కారు కొనుక్కోవడము, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి లేకపోవడం, అలా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఏదైనా తప్పుడు విధంగా వెళ్ళిపోవడం అన్నీ చూసినాం. అంటే అర్థమైంది, నీళ్ళు ఉన్న దగ్గర పోరయ్యారు. నీళ్ళు ఎప్పుడు నీరు మనకు తెలుస్తుంది ఈ విషయం. 5వ తారీఖున మీకు శాలరీ ఎప్పుడైతే అయిపోతుందో అర్థమవుతుంది. కానీ అక్కడి నుంచి మనం వెళ్ళలేము. మన మైండ్ సెట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటనుకుంటే, ఒక పని నేర్చుకున్నామంటే 2వ పని నేర్చుకోవాలంటే చాలా కష్టం. 2వ పని నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒక పని నేర్చుకున్నారు, సపోజ్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు పని చేస్తున్నారు, లేదంటే ఆర్మీలో పని చేస్తున్నారు, లేదంటే సిఆర్పీలో కూడా పని చేస్తున్నారు, లేదంటే హోమ్ మేకర్గా పని చేస్తున్నారు, ఇంకేదో పని చేస్తారు. ఒక్క పని నేర్చుకున్న తర్వాత 2వ పని నేర్చుకోవద్దని చెప్పి మీకు మీ యొక్క మెదడు ఏం చేస్తుందంటే మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంకా వేరే పని చేయొద్దు అనుకో చెప్పి కట్టిపడేస్తుంది. అక్కడి నుంచి కట్టిపడేసి నుంచి మీకు ఎక్కడైతే ఈ బంధించబడిన సైకిల్ నుంచి మీరు బయటకు ఎప్పుడైతే రావాలని అనుకుంటున్నారో, ఆ రావాలనుకున్నంటే మీకు 21 మీటింగ్లు ఇక్కడ ఈ మీటింగ్ హాల్ విడిచిపెట్టి కూడా మీరు రాగలిగితే ఆ బంధాల నుంచి మీరు బయటకు వచ్చి మీరు బిజినెస్ చేయగలుగుతారు. నరనరాల నుంచి తరాల మీద తుప్పు పట్టిపోయిన కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా వల్ల కాదు, మా అన్న వల్ల అవుతుంది, తమ్ముడి వల్ల కాదు, నాకు మాటలు రావు, నేను ఆడపిల్లని, నేను పొట్టుని, పొడవని, నాకు మెల్లకన్ను ఉంది, నాకు నెత్తి ఉంది, ఇంకేదో ఉంది అన్నీ పెట్టుకొని నరాల మీద తరాల నుంచి తుప్పు పట్టిపోయిన ఆలోచనలు ఉంటాయి. మీకు అన్నీ తెలుసు. చూసినప్పుడు ఎవరికైనా కలలేని వ్యక్తి ఏదో చేస్తుంటే చేసేసిండు, మరి మీరెందుకు చేయట్లేదు? మీకు కూడా అవే 2 కళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు అవే ఉన్నాయి కదా. మరి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అనుకోనంటే, ఒక్కటే మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే, ఒక ఏనుగు పిల్ల చిన్నప్పుడు మామిడిపాటు తీసుకుని వచ్చి కట్టేస్తాడు. అక్కడ కట్టేసినప్పుడు ఒక ఇనుపు కొలుసు కట్టేస్తాడు. ఇలా పట్టుకొని ఇట్లా అంటది. ఇట్లా అనేసరికి అలా అది ఏమవుతుంది అనుకోనంటే, అది విడిపించుకునే సిచ్యువేషన్లో రక్తాలు వస్తాయి, బాగా గాయమవుతుంది, ఆల్మోస్ట్ ఒక నెల తరబడి కష్టపడుతుంది, కానీ విడిపించుకోలేదు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేస్తారనుకుంటే, మామిడిపాటు చిక్కగా ఎరుకు లేదనుకుంటే అరటి బోధతో కట్టేస్తుంది. ఇట్లా చిన్న తాడుతో నువ్వు దారం ఉంటుంది కదా, దారంతో కట్టేసిన కూడా అక్కడే ఉంటుంది. ఎందుకనుకుంటే ఆ చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు కూడా ఏంటనుకుంటే, సార్ 200 కోట్లు టర్నోవర్ చేయొచ్చు, కానీ మీ యొక్క ఈ సూడో కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, సార్ నేను జాబ్ చేస్తే నాకు అందరూ గౌరవిస్తారు, బిజినెస్ చేస్తే నాకు గౌరవం యాడ్ నుంచి వస్తుంది. ఒకసారి చూడండి, మన ఇద్దరం కలిసి లింగి పంచి పట్టుకున్న రోడ్డు మీద వెళ్తాం, ఎవరు గౌరవిస్తారు? ఎవరికి ఇస్తారు? సార్ మీరు పెద్దగా వాళ్ళకి ఎవరు గౌరవిస్తారేమని అనుకుంటారు. చూడండి, మా వాళ్ళ దగ్గర ఒక్కొక్క కారు వేసుకుని దిగారనుకోండి, ఎట్లుంటుంది? ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ₹1,00,00,000 కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్న వాళ్ళు ₹1,00,00,000 కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్న వాళ్ళు. మీకు అనుకోవచ్చేమో, సార్ నేను ఎస్ఐ అయితే లేదా సిఐ అయితే ఏదో అనుకుంటా. ఎస్ఐ కూడా బయట ట్రాఫిక్ చలానాలు ₹10,00,000 రాయాలి. ఎవ్రీ మంత్ ₹10,00,000 చలానాలు రాయకపోతే ఆ ఉద్యోగం సంకట స్థితిలో పడిపోతుంది. మీకు ఆ విషయం తెలీదు, నాకు తెలుసు. నవ్వుకుంటారు మా ఫ్రెండ్స్ చాలామంది, మా ఫ్రెండ్స్ చాలామంది నవ్వుకుంటారు. ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఉద్యోగాలకు ₹10,00,000 వరకు మినిమం వాళ్ళు టర్నోవర్ చేయాలి. ఒక లాయర్ వాళ్ళ ప్రాక్టీస్ పెట్టాలంటే, ఒక ఆఫీస్ పెట్టాడంటే, ఒక ఫ్రాంచైజీ పెట్టారంటే వాళ్ళకి ఒక టర్నోవర్ ఉంటుంది, ఆ టర్నోవర్ చేయాలి. కానీ మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్లు పెట్టి మీ టైం నమ్ముతున్నారు, మీకు అక్కడ ఒక జీతం ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీకేమంటుందంటే, మీరు ఇక్కడ టైం పెట్టండి, మీ యొక్క ఓన్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయండి, నాలుగు మీరు ఎంటర్ప్రెన్యూర్గా కండి. సో మీరు కూడా మీరు అన్నీ తీసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఒక నాకు ఒక రోజు అనిపిస్తే, బ్యాంక్లో ఎప్పుడు చూసినా ₹70, ₹80, ₹90 ఉండేది. ఈరోజు చూస్తే అనుకో, నేను
నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా చూపిస్తే 70 లక్షలు 80 లక్షలు కోటి 2 కోట్లు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? బాగుందా? ఇలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కావాలి? సో నేను ఒక్కనే చేస్తున్నానా? నాలాంటి వాళ్ళు 450 మంది వెస్టీజ్ దగ్గర ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఓన్లీ కార్ తీసుకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారు. 1 మిలియన్ సంపాదించే వాళ్ళు మన వెస్టీజ్లో 6,000 మంది పీపుల్ ఉన్నారు. మీరు ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు ఇస్తారో ఏం అర్థం కాకపోయినా ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడండి. నచ్చింది అదే విషయం నలుగురితో చెప్పేటప్పుడు మీరు తీసుకొచ్చిన వ్యక్తితో ఒక 2-3 ఛాన్స్ వాళ్ళతో చెప్పించండి. నేను చెప్తున్నా, పక్కింటోడు పైనింటోడు నమ్మకండి, గుర్తుపెట్టుకోండి. వాడు ఒక్కటే చెప్తున్నా, పక్కింటోడు పైనింటోడు మీ ఊరోడు లేకపోతే ఇంకెవరో కుటుంబం పక్కన ఎవరు ఉంటే మీకు సున్నాలు పెడతారు తప్ప మీ గురించి ఆలోచించరు. నీకు చెప్తున్నా కదా, నువ్వు నా దగ్గర రా, నీ 20 లక్షల రూపాయలు ఎట్లా తీసుకొని నేను చెప్పి రాసుకోగలుగుతానని. ఎందుకంటే ఈరోజు సుమారుగా నేను 6 నుంచి 7 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఎవ్రీ మంత్ చేస్తాను కాబట్టి నా ఇన్కమ్ 20 లక్షల రూపాయలు. నా 6 నుంచి 7 కోట్ల టర్న్ ఓవర్ ఎట్లా చేయగలిగిన చెప్పి నేర్చుకోవడానికి నేను నాకు సుమారుగా ఇక్కడ వెస్టీలో 2018 నుంచి ఆగస్టు 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను నేర్చుకున్నా. మళ్ళీ ఇంకా నేర్చుకోబోతున్నా. మొన్న మేనేజింగ్ డైరెక్టర్ సార్తో చెప్తున్నాను, సార్ నేను వెస్టీజ్ నుంచి రాబోయే 70 మంది 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటారు, 70 మందిని తయారు చేయబోతున్నా సార్ ఈ సంవత్సరం అని చెప్పి గౌతమ్ బాలి సార్ చెప్పి వచ్చిన. 10 లక్షలు తీసుకునే ఎంతమంది 70 మందిని తయారు చేయబోతున్నా. నా ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? 3 కోట్లు ఉంటుంది అబ్బా. ఏడున్నారు అప్పుడు మీరు? ఏడున్నారు మీరు? 3 కోట్లు ఉంటుంది, మినిమం 3 కోట్ల ఆదాయం ఉంటుంది చాలు. ఏదో చెప్తున్నాను సార్ అనుకుంటే మీరు వెళ్ళి కొత్త చూడండి ఒకసారి. నా టర్న్ ఓవర్ వచ్చేసరికి 3,000 కోట్లు, డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 25,000 కోట్లు టర్న్ ఓవర్. కంపెనీ పాన్ కార్డు ఇస్తారు, చెక్ చేయండి ఎంత టర్న్ ఓవర్ చేస్తుందో. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. నాకు పెద్ద తోపు దొరుకుతుందని చెప్పి మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే చదువులో దుమ్ము దులిపేసే వ్యక్తిని నేను. అర్థమవుతుందండి? ఏడకెళ్ళినా ఫస్ట్ వల్లే దాస్ గారికి ఇచ్చేది నాకు కేసు అనుకున్నట్టు, అది ఇచ్చేది నాకు కేసు ఆలోచించుకున్నట్టు. అంత అంటే ఒక కేసుని మొత్తం హ్యాండిల్ చేయగలిగిన అనమాట. కానిస్టేబులే కానీ కేసుని మొత్తం హ్యాండిల్ చేయగలిగింది. ఎందుకంటే నేను అంత చదువుతూనే ఒక ఏదైనా కేసు పట్టుకున్నాను అనుకోండి, గ్రేవ్ కేసు పట్టుకున్నాను కూడా నాకు ఈజీగా ఒక 2-3 నెలల్లో క్లియర్ చేసేస్తాను మొత్తం. అది మామూలుగా శిక్షలు కూడా నేను ఏదైనా ఒక ఛార్జ్ షీట్ కొట్టినట్టు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అలాంటి వ్యక్తిని పని రాక్షసుంది. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడినా కూడా అంతే వస్తుంది. ఎంత కష్టపడినా అంతే వస్తుంది. 4-5 గంటలు ఎక్స్ట్రా కష్టపడినా అంతే వస్తుంది. అది ఈ జీవితం ఎట్లా మారదా అనే సిచ్యువేషన్ నుంచి మారిపోయింది అనే సిచ్యువేషన్లో వచ్చింది అనుకుంటే బికాస్ ఆఫ్ వెస్టీజ్ బిజినెస్. మీరు చూడండి, ఇప్పుడు వస్తారు సక్సెస్ క్యాటలాగ్ నడుస్తుంది. ఇక్కడ వాళ్ళు వస్తారు. ఇక్కడ మేము జస్ట్ బిజినెస్లోకి వచ్చినాం. మేము 50,000 సంపాదిస్తున్నాం, 1,00,000 సంపాదిస్తున్నాం, 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు మీకు స్టేజ్ మీద వస్తారు. వాళ్ళు చూడండి, నేను చెప్తున్నాను, వాళ్ళని చూసి మీకు అనిపిస్తుంది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దుబాయ్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నాం? ఎప్పుడు నెక్స్ట్ సండే కలుసుకున్నాం. ఓకే, చలో.